దాదాపు 20 కోట్ల మంది పేదలకి ఒక పూటైనా భోంచేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ చట్టాన్ని రద్దు చేసి మరొక రూపంలో కొత్త పథకాన్ని, ఇప్పుడున్నది హామీ గ్యారంటీ చట్టం, ఈ చట్టం కనుక అమలు పరకపోతే కోర్టుకెళ్ళి వృత్తి పొందటానికి కూడా ఇందులో ఆ పాత చట్టంలో అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం లేకుండా చేసి మరొక పథకాన్ని తీసుకొచ్చి ఇది చట్టమే అని చెబుతున్నారు. 125 రూపాయలు పెంచామని చెబుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రాంట్ మొత్తం 1,10,000 కోట్ల నుంచి 70,000 కోట్లు తగ్గించిన తర్వాత 40-50 రోజులకు కూడా పని దొరకనటువంటి స్థితిలో 125 రోజులు పెంచితే మాత్రం నిధులు ఇవ్వకుండా పెంచితే ఉపయోగమే ఉంది. అందువల్ల నిధులు కోత విధించి పథకాన్ని పెంచామనేటువంటి తప్పుడు ప్రచారం గ్రామాల్లో చేస్తున్నారు. అది కూడా సరైంది కాదు. ఇప్పటి వరకు ఈ పథకం ఒక గ్రామ పంచాయతీ పదవిలో గ్రామ పంచాయతీ సభ జరుపుకొని ఆ గ్రామంలో పేదలకి రైతాంగానికి అవసరమైనటువంటి పని ఏది ఉందో ఆ పని చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి కొత్త పథకంలో ఆ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పనులు మాత్రమే చేయాలి. అంటే ఆ పని చేసేటువంటి నిర్ణయం పంచాయతీకి ఉండదు, మండల ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఏదైతే గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారు చెప్పాడో ఆ గ్రామ స్వరాజ్యం పీకను నులివేశారు.